నయమికి గతి పట్టించిన మిమ్మల్ని ఇడిచిపెట్టను. ఇప్పుడే పోయి పోలీస్ స్టేషన్ లో మా అమ్మని చంపబోయినారని కంప్లైంట్ ఇస్తాను. పిన్ని గారు, అత్తయ్య గారు కావాలని చేసిన యాక్సిడెంట్ కాదండి, ఏదో తెలియకుండా జరిగిందని చెప్తున్నారు కదా. ఇప్పుడు మీరు పోలీస్ కంప్లైంట్ ఇస్తే విషయం అనవసరంగా మరింత పెద్దదవుతుంది. అంటే ఏందమ్మి నువ్వనేది? మా అమ్మి కాళ్ళు పోగొట్టుకుని వికలాంగురాలు అయిపోవడం నీకు చిన్న విషయంలో కనబడతా ఉండదా? వీళ్ళు మా అమ్మిని చంపబోయి ఉండారు. మా అమ్మిని ఇంటి నుంచి బయటికి గెంటేసిందే నీకోసం. అట్ట గెంటేసినా కూడా మీ గుండె మంట చల్లారలేదు. ఏనాటికైనా మా అమ్మిని కాపురానికి అడ్డని అనుకునుండారు మీరంతా. అందుకే ఇట్ట యాక్సిడెంట్ చేసి అమ్మిని చంపాలని చూసుండారు. కాంచన, దేవుడి మీద నా కుటుంబం మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను కావాలని ఇలా చేయలేదు. నా మాట నమ్ము కాంచన. ఎందుకు నమ్మాలి? నాకేం అవసరమో? ఇప్పుడు మా అమ్మకి న్యాయం జరగాలంటే నేను పోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాల్సిందే. పెద్దమ్మా, దయచేసి ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. అక్కకి శాశ్వతంగా కాళ్ళు రావు అని డాక్టర్ గారు చెప్పలేదు కదా. ఎంత ఖర్చు అయినా భరించి మేమే తనకి ట్రీట్మెంట్ చేపిస్తాం. ఖర్చులకి ఎంత కావాలో అడగండి, అవి మీకు అరేంజ్ చేస్తాం. మీరు డబ్బిచ్చినంత మాత్రాన సరిపోతుందా? ఇప్పటికే మీ దయ వల్ల మావి రోడ్డెంబడి బతుకులు అయిపోయి ఉన్నాయి. ఇప్పుడు కాళ్ళు లేని దాన్ని తీసుకుపోయి నేను ఏ చెట్టు కింద బతకాలా? మాకెందుకు ఆ జీవితము? అందుకే పోయి పోలీసుల్ని, కోర్టులో జడ్జిని న్యాయం చేయమని అడుగుతాను. కాంచనా, ఒక్క మాట సూటిగా అడుగుతాను, సమాధానం చెప్పు. ఇప్పుడు నువ్వు కోరుకుంటున్న న్యాయం ఏంటి? మేమేం చెయ్యాలని నువ్వు ఆశిస్తున్నావు? మా అమ్మిని మీ ఇంటికే తీసుకుపోవాలా? పోయిన కాళ్ళు తిరిగి బాగుపడే వరకు అనన్యం చూసుకునే బాధ్యత మీ అందరిది. అట్ట అయితేనే నేను ఆగుతాను. లేదంటే ఇప్పుడే పోయి మీ కుటుంబం మీద కంప్లైంట్ ఇచ్చి కోర్టుకు లాగుతాను. అత్తయ్య గారు, ఆవిడ అడిగిన దానికి సరే అని చెప్పండి. లేదంటే అన్నంత పని చేసేలా ఉంది.